బీజేపీ జాబితా సిద్ధం కావడంతో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. మంగళవారం విజయవాడలో పదాధికారుల సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి పలువురు నేతలకు ఎన్నికలలో పనిచేసేలా నియోజకవర్గాల బాధ్యతల్ని అప్పగించనున్నారు. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముఖ్య నాయకులతో సమావేశమై కార్యాచరణ సిద్ధం చేశారు. కాషాయదళం ఎన్నికల కథన రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సిద్ధం చేశారు. 3 పార్టీల పొత్తుల్లో భాగంగా బీజేపీ 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇటీవలే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి 5 రోజుల మకాం వేసి మరీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కేంద్ర పెద్దలతో చర్చించారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆదివారం రాత్రి అధికారికంగా జాబితాను విడుదల చేయగా అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. నేడో రేపు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే 10 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడ చేరుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంగళవారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం 150 మంది వరకు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ్ సింగ్ నాథ్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ పొత్తు పార్టీలు అయిన టీడీపీ, జనసేన నేతలతో కూడా భేటీ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలోని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీంలను కూడా ఎంపిక చేయనున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేస్తూ టికెట్లు ఆశించిన వారు, ప్రజల్లో తిరిగే నాయకులను గుర్తించి వారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచార కార్యక్రమాల ప్రణాళికను నిర్ణయించేలా ఈ సమావేశం కీలకంగా మారనుంది. ఇక నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు, నాయకులకు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయనున్న నేపథ్యంలో ఆమె అక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించి ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరోవైపు బీజేపీ నిర్వహించే సభలకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్ ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. అంతిమంగా బీజేపీ 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.